హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో రేపు మనం మండే రోజు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి మార్కెట్లో అర్థం చేసుకుందాం. సో దానికి ముందుగా మనం ఫ్రైడే ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్గా మనం చెప్పిన వాల్యూస్ వర్క్ అయ్యాయి. సో 2-3 టైమ్స్ మార్కెట్ ఆ ఏరియాకి వెళ్ళి రిజెక్ట్ అయింది. ఓకే, సో ఈ విషయాలన్నీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు లెవెల్స్ ఓకే, ఇంకా మార్కెట్లో ఫర్దర్ ఇన్సైట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, సో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నట్లయితే సో మనకి నిఫ్టీలో మనకు క్యాండిల్ సైకాలజీని చూస్తే ఓకే, సో క్యాండిల్ సైకాలజీ మనకి ఏమని టీచ్ చేస్తుందంటే నెక్స్ట్ వీక్ అనేది మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ ఉండడానికి హై ప్రాబబిలిటీ ఉంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి క్యాండిల్ సైకాలజీ అనేది మనకు గైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీక్ అకార్డింగ్ టు క్యాండిల్ సైకాలజీ మనకు క్యాండిల్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అనేది క్యాండిల్ సైకాలజీ అనేది మనకు టీచ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఎంత దూరం కిందకు వస్తుంది, ఓకే, ప్రైస్ అనేది ఎంత పడుతుంది, సో ఎక్కడ మనం ప్రాపర్ సపోర్ట్స్ని మనం ప్లాన్ చేసుకోవాలి అని అంటే మనము డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. ఓకేనా, సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఎక్కడ మార్కెట్ ప్రాపర్ సపోర్ట్స్ని ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ మార్కెట్ ప్రాపర్ సపోర్ట్స్ని తీసుకుంటుందంటే ఈ 780s ఏవైతే ఉన్నాయో 25,000, సో 780s అనమాట. సో ఈ ఏరియా వరకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఎట్ ప్రెసెంట్ ఒకవేళ మార్కెట్ ఈ ఏరియాస్కి వచ్చి ఇక్కడి నుంచి కూడా మార్కెట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు కమ్ దిస్ లెవెల్, ఇక్కడ చెక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ ఇలా మూవ్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో అకార్డింగ్ టు మన కాన్సెప్ట్ ప్రకారం సో ఈ లెవెల్స్ 25,780 ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్ సపోర్ట్స్గా మనకి యాక్ట్ చేస్తాయి. అండ్ వీక్లీ క్యాండిల్లో మనం చూస్తే వీక్లీ క్యాండిల్ మనకి క్యాండిల్ ప్రిన్సిపల్స్ ప్రకారం డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని ఇండికేట్ చేస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చి 25,780s ఏదైతే ఉందో ఇది ప్రాపర్ సపోర్ట్గా మనకి యాక్ట్ అవుతుంది. సో ఈ లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి మనకు గ్యాన్ ఇంపార్టెంట్ డేట్ అనేది ఒకటి ఉంది. సో ఈ క్యాండిల్ ఏదైతే మనం చూస్తున్నామంటే లాస్ట్ థర్స్డే క్యాండిల్, సో దీని హైస్ అండ్ లోస్ని మీరు మార్క్ చేసుకోవచ్చు. ఓకే, మార్క్ చేసుకొని మార్కెట్ ఒకవేళ ఇటువైపుకి బ్రేక్అవుట్ జరుగుతుంటే ఈ ఏరియాస్ని మీరు స్టాప్ లాస్ ఏరియా కన్సిడర్ చేసుకొని మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 100%ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. లేదు మార్కెట్ మనకు ఆపోజిట్ సైడ్ బ్రేక్ అవుతుంది అని అంటే సో ఈ ఏరియా వచ్చేసరికి మనకి స్టాప్ లాస్ ఏరియా అవుతుంది. సో మనం అప్ సైడ్ ట్రేడ్స్ని కూడా ఈ క్యాండిల్ని యూజ్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఎలాగ వర్క్ అవుతుంది అనేది అప్కమింగ్ సెషన్స్లో మనం చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, అండ్ మనకు వచ్చేసరికి వీక్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లేయో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో వీక్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి 26,250 వచ్చేసరికి మనకి ఏరియాలో రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, అండ్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 25,980s ఏవైతే ఉన్నాయో ఇది ప్రాపర్ ఇది ఇంట్రాడేకి అనమాట, మండేకి. ఓకేనా, అండ్ మిడిల్లో వచ్చేసరికి 26,100s ఏవైతే ఉన్నాయో సో ఇది వచ్చి మిడ్ లెవెల్ అవుతుంది. ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో లెవెల్స్ నోట్ చేసుకోండి, మండే సెషన్ అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో మీరు నాతో పాటు లైవ్లో ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, సో అప్పుడు మీకు ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసరికి నేను లైవ్కి వస్తాను. సో మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో అండ్ పెయిడ్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా కావాలన్నా ఓకేనా, ఇంకేదన్నా మన సర్వీసెస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో దట్స్ వాట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సీ యూ ఆన్ మండే.